నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదా? ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు పార్టీ నాయకత్వానికి ముందు చెప్పడం లేదా? తానే పీసీసీ చీఫ్ కావడంతో పార్టీకి చెప్పనక్కర్లేదని రేవంత్ అనుకుంటున్నారా? సమాచారం తెలియకే ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడంలో పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారా? పార్టీకి ప్రభుత్వానికి దూరం పెరగడానికి కారణమేంటి? గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు కనీసం పార్టీలో సీనియర్లతో అయినా చర్చించరా అంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఏ అంశం మీదైనా ప్రభుత్వం సడన్ గా నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము గుడ్డిగా సమర్థించాలా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారట సదరు సీనియర్ నేతలు. కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రభుత్వమే ఆయుధాలు ఇచ్చినట్లుగా అవుతోంది. విపక్షాల విమర్శలకు అధికార పార్టీ నేతలు దీటుగా బదులివ్వాలి కదా అని ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత అనడంతో ప్రభుత్వ నిర్ణయాలన్నీ మాకు ముందుగా చెబుతున్నారా అని సీఎంఓ కార్యాలయంలోని ఆ నేతను ప్రశ్నించారట సీనియర్లు. కొద్ది రోజుల క్రితం సన్నవడ్లకు బోనస్ ఇవ్వనున్నట్లు కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించడంతో దొడ్డువడ్ల సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకున్న స్థాయిలో కౌంటర్ రావడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. ఎందుకు మాట్లాడటం లేదని అడిగితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ముందు మాకు కనీస సమాచారమైనా ఇస్తే దానివల్ల తలెత్తే ఇబ్బందులను అంచనా వేసుకుని ప్రతిపక్షాల మీద దాడికి సిద్ధమవుతాం కదా అని రివర్స్ అవుతున్నారట కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. వరి ధాన్యం కొనుగోలు విషయం మాత్రమే కాదు, రైతు బంధు, కరెంటు వంటి పలు విషయాలలో ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ కనిపిస్తోంది. విపక్షాలు చేసే విమర్శలను కౌంటర్ చేయడానికి తమకు సమాచారం ఇచ్చేవారే లేరని పార్టీ నాయకులు ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడే సీఎం కావడంతో ఆయన నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. దీంతో పార్టీ నేతలు సీఎం రేవంత్ ను కలవడానికి అవకాశం లేకుండా పోతోంది. దీంతో విపక్షాల విమర్శలకు ఎలా స్పందించాలో తోచక తమకు ఎందుకులే అనుకొని కొందరు నేతలు సైలెంట్ అవుతున్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేయడానికి ఎవరైనా సీనియర్ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే సీఎంకు సలహా ఇచ్చారట. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం కోసం సహజంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. కానీ టీ కాంగ్రెస్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేయడానికి ఓ నేత ఉండేవారు. ఏదైనా అంశం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందో లేక తర్వాతో పార్టీ తీసుకోవాల్సిన లైన్పై నాయకులకు క్లియర్గా వివరించేవారు. అయితే ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో అలాంటి ఏర్పాటు లేకపోవడం వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా పార్టీ ప్రభుత్వం మధ్య అనుసంధానం చేసేందుకు సీఎం రేవంత్ కు సన్నిహితుడైన ఓ కీలక నేతకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సీఎం రాజకీయ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఆయనకే సమన్వయం బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. Please subscribe Dot News.